ఏ సంవత్సరం కూడా 5,000 మందికి మించి కరెక్షన్స్ లో రాలేదు. అది కూడా ఎక్కువ అని చెప్పిన ఆ రోజు అధికారుల్ని తప్పని చెప్పాను. ఇంకోసారి జరిగితే దీన్ని క్షమించమని చెప్పాను. అడగండి. దీనికి ఎస్ఓపి ఉంది. దాని ప్రకారం రోజుకి ఎంతమందికి ఒక టీచర్కి ఎన్ని పేపర్లు కరెక్షన్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎవరు దాన్ని రీవాల్యూషన్ మళ్ళీ అవసరం అనుకుంటే క్రాస్ చెక్ చేయాలి, ఎన్ని సెంటర్స్ ఉండాలి, ఎన్ని ఉండాలి అన్నీ ఒక ఎస్ఓపి ఉంది కదా. దానికంటే ఇంప్రూవ్ చేయండి. మినిమం 14 రోజులు పేపర్స్ వచ్చి కరెక్షన్ చేసేవారు. సరే ఇప్పుడు 9 రోజులు చేస్తారు. 9 రోజులు చేయడం తప్పు కాదు, కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి నెంబర్ ఆఫ్ సెంటర్స్ పెంచుకోవాలి. సెంటర్స్ పెంచరు, డేస్ తగ్గిస్తే ఏమవుతుంది? పని ఒత్తిడి పెరుగుతా పెరగదా? ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్. ప్రతి సంవత్సరం 5,000 10,000 మందో గవర్నమెంట్ స్కూల్స్లో పెరుగుతున్నారు కదా. దాని ప్రకారము సెంటర్స్ పెంచుకోవాలి కదా. సెంటర్స్ పెంచకంట, టీచర్స్ పెంచకంట, పేపర్స్ టీచర్లు పెంచితే దాని క్వాలిటీ ఎక్కడ వస్తుంది? జరిగిన అనర్థం అది.